దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవత దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ గల దేవుడా నీ స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన ఇదిగోనైనా కొద్ది నిమిషాలు ప్రభువా నేను ప్రభువా నీ పక్షాన్ని నిలబడుతున్నాను. ఏ యోగ్యత లేనివంటి వాడిని ప్రభువా, అయితే ఇదిగో నిలబడ్డాను కానీ మాట్లాడించేవాడు నీవే. ఇదిగో నా పక్కన ఉన్నామని నమ్ముచున్నాను ప్రభువా, నాతో మాట్లాడుతున్నాను నమ్ముచున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి. యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు రవాణి అయితే సడన్ గా ఫోన్ వస్తాం జరిగింది. అయితే రాత్రి ఫోన్ చేసి నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి చిన్నారి, పొద్దున ఎర్లీ మార్నింగ్ లేగు అని చెప్పారు. మరి ఎర్లీ మార్నింగ్ అయితే డ్యూటీ నిమిత్తం తుఫాన్ నిమిత్తం తనకి డ్యూటీ నిమిత్తం ఈరోజు వెళ్తాం జరిగింది. మరి అన్నయ్య కూడా ప్రయాణమంతుల దేవుడు మంచి తోడుండి ఇలాగే ప్రార్థన చేయండి. అలాగే మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం జ్ఞానించుకుందాం. మరి మన మధ్యన ప్రసాద్ అన్నయ్య గారు ఉన్నారు కదా, ఆయన కూడా కొద్ది నిమిషాలు వాక్యం సమేద్దాం కనుక. అయితే దేవుడు కొంతమందిని బైబిల్ గ్రంథంలో ఏర్పాటు చేసుకున్నారు. అయితే చాలా మందిని ఏర్పాటు చేసుకున్నారు, చాలా మందిని. ఎందుకంటే ఒక పని రీతిగా దేవుడు ఈ మనిషిని దేవుడు ఆ వ్యక్తిని ఆ పని చేయటానికి అతను అయోగ్యుడు అనే యొక్క భావంతో ఆలోచనతో దేవుడు ఒక మనిషి అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది మనుషుల్ని ఎన్నుకున్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ కొంతమంది కోసం ఈరోజు అంటే చాలా మంది ఈ బైబిల్ గ్రంథాలు ఉన్నారు కనుక మనకి సమయం కొద్దిగా ఉంది కనుక మరి మన మధ్యలో దైవజనులు పాస్టర్ గారు కూడా ఉన్నారు కనుక ఆయన కూడా మనం సమేద్దాం. అయితే ఇక్కడ అభిషేకం కోసం ఈ రోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుకుందాం. అంటే చాలా మందిని దేవుడు అభిషేకించాడు. అంటే మందిరాలు కట్టడం ద్వారా దేవుడు అభిషేకించుకున్నాడు. అలాగే యుద్ధాలు చేయడానికి దేవుడు మనుషులు అభిషేకించుకున్నాడు, తైలాభిషేకం చేశాడు దేవుడు. లేదా తన యొక్క చేతులేసి ప్రార్థన ద్వారా దేవుడు అభిషేకించి ముందుకి పంపించాడు. అలాంటి కొందరు వ్యక్తులు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళ కోసం మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యం జ్ఞానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా చూసుకుంటే దావీదు మహారాజు గారిని దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు సమూయేలు ద్వారా దావీదు అభిషేకించబడ్డాడంటే దావీదు దేవునికి యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. దేవునికి దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి. అయితే దావీదు కన్నా ముందు సౌలును అభిషేకించుకున్నాడు. అయితే సౌలును అభిషేకించుకుని ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఎన్నుకున్నాడు. అయితే సౌలు దేవుడి యొక్క ఆజ్ఞని ఏం చేయాలంటే వ్యతిరేకించాడు అనమాట. సౌలు కూడా ఎవరి ద్వారా అభిషేకించబడ్డాడంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సమూయేలు ద్వారానే సౌలు కూడా అభిషేకించబడ్డాడు. అయితే అభిషేకించిన తర్వాత మొట్టమొదటి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా నియమించబడిన వ్యక్తి ఎవరంటే సౌలు. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఏం చేశారంటే దేవుని ఆజ్ఞను వ్యతిరేకించారు. దేవుని ఆజ్ఞను వ్యతిరేకించిన తర్వాత దేవుడు తన రాజును చేసినందుకు ఏం చేయాలంటే పశ్చాత్తాపడ్డాడంట. ఏం పడ్డాడంట? పశ్చాత్తాపడ్డ, బాధపడ్డాడు లేదా చింతించాడు. ఎందుకు నేను సౌలుని రాజుగా చేశాను, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా చేశాను ఆయన చింతింపబడి. అయితే సమూయేలు పిలిచాడు. సమూయేలు పిలిచి ఇదిగో నువ్వు సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో ఈ మాట నువ్వు చెప్పు. ఎందుకంటే నేను సౌలుని ఏం చేస్తానంటే ఈ అంటే రాజుగా ఉన్న పట్టాభిషేకం నుంచి నేను తప్పిస్తున్నాను. ఆయన ఏం చేస్తానంట? దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు సౌలుకి ఒక అవకాశం ఇచ్చాడు, కానీ దాన్ని సౌలు ఏం చేయడంటే వినియోగించలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అప్పుడు దేవుడు మళ్ళీ ఆలోచన చేసినప్పుడు ఎవరికి ఎత్తుకొచ్చారంటే దావీదు మహారాజుని జ్ఞాపకం తెచ్చుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సమూయేలు పిలిచి ఇదిగో నువ్వు దావీదు పట్టణానికి వెళ్ళి అక్కడ దావీదు మహారాజు అనే ఒక కుమారుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నీవు ఇదిగో నేను ఆజ్ఞిస్తున్నాను, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించబోతున్నాను, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తను నువ్వు అభిషేకించు అని చెప్తాడు. ఏమని చెప్తాడంట? తను నువ్వు దావీదు అనే వ్యక్తిని నేను ఏర్పాటు చేస్తున్నాను, ఇదిగో సౌలు అనే వ్యక్తి నేను
ఆ పరిపాలిస్తున్నా అంటే సౌలు నేను ఏం చేస్తానంటే ఆ రాజ్య పరిపాలించి నేను తప్పిస్తున్నాను, కానీ ఇశ్రాయేల్ దేశానికి రాజుగా నేను నియమించబడుతున్నాను. నువ్వు ఆ దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చేయమనంట, తను అభిషేకించు. తను ఏం చేయమనంట, నువ్వు సౌలుని ఎలాగైతే అభిషేకించావో దావీదును కూడా అభిషేకించమని దావీదు మహారాజుకి దేవుడు పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దావీదు మహారాజు తండ్రి దగ్గరికి వస్తాడనమాట. ఈ సమూయేలు దావీదు మహారాజు తండ్రి ఎవరంట, యెషయా. యెషయా దగ్గరికి వచ్చినప్పుడు దావీదు మహారాజు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడో ఎడారిలో తాను గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. ఎడారిలో తన గొర్రెలు కాచుకుంటున్నప్పుడు తన 9 మంది అన్నదమ్ములు ఎక్కడ ఉంటారంట, తన తండ్రి అయిన యెషయా దగ్గరే ఉంటాడు అనమాట. అయితే సమూయేలు తన తండ్రి అయిన దావీదు తండ్రి దగ్గరికి వచ్చి యెషయా దగ్గరికి వచ్చి, ఇదిగో నీ కుమారులు ఎంతమంది ఉన్నారు అని చెప్పినప్పుడు ఒక్కో కుమారు పేరు చెప్తుంటాడు అనమాట. ఇదిగో నాకు ఎంతమంది కుమారులు ఉన్నారు, నువ్వు ఎందుకు వచ్చావు నాయన అని అడిగినప్పుడు, నీ కుమారుని దేవుడు ఎంచుకున్నాడు, నేను అభిషేకించడానికి దేవుడు నన్ను ప్రత్యక్షమైన నాకు ఇదిగో దేవుడు నాకు చెప్పాడు కనుక ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానని తన తండ్రి దగ్గర తన దావీదు తండ్రితో ఈ మాట చెప్పాడు అనమాట. తన దావీదు తండ్రి ఎవరంటే యెషయా. మీకు అంతగా అర్థమవుతుందని చెప్పేది. దావీదు తండ్రి ఎవరంట, యెషయా. అయితే ఎస్ఐ అనమాట. ఈయనకి 9 మంది కుమారులు ఉంటారు, కానీ దావీదు మహారాజు ఎక్కడ ఉంటాడంటే ఎడారిలో, అందరికీ తెలుసు, ఎడారిలో తన గొర్రెలు కాచుకుంటూ ఒంటరిగా దేవుని ఆరాధించేవాడు. అలాంటి వ్యక్తిని అభిషేకించడానికి సమూయేలు పంపించినప్పుడు ఈ 9 మందిని చూపెడతారు, కానీ వీళ్ళెవ్వరు కూడా కాదు. అసలు నీకు ఎంతమంది కుమారులు ఉన్నారంటే ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు లాస్ట్ కుమారుడు ఉన్నాడయ్యా, ఆ కుమారుడు ఎక్కడో గొర్రెలు మేపుతున్నాడు అని చెప్తారనమాట. ఎవరో దావీదు తండ్రి ఈ యొక్క అభిషేకించడానికి వచ్చినటువంటి సమూయేలుకి మాట చెప్తారనమాట. చూడండి, అక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 16 అధ్యాయము 1 నుంచి ఒకసారి మనం చదువుదాం. అంతటా యెహోవా, ఎవరి కోసం ఇక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ సౌలు కోసం మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగా సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖపడుతున్నా, నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేముడైన యెషయా వద్దకు ఇదిగో నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని నిన్ను రాజుగా నియమించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఈ మాట దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నదిగో, నువ్వు బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ యెషయా అనే ఆయన ఉంటాడు, ఆయన ఒక కుమారు నేను రాజుగా నియోగిస్తున్నాను. నువ్వు ఇది అక్కడికి వెళ్ళి ఇదిగో నీ కొమ్ములను తైలం అంతా నింపుకుని అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అతను అభిషేకించి ఇక్కడ తీసుకురమ్మని దేవుడు సమూయేలును పంపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా చాలా ఉంది, చెప్పుకుంటే చాలా ఉంది. అయితే సమయం లేదు మనకి. నేను చాలా ప్రిపేర్ అయ్యాను కానీ సమయం లేదు కనుక కొద్ది మాటలు వాక్యం చెప్పుకుని నేను మరి అన్నయ్యకి సమయం ఇస్తాను. అయితే దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎస్ఐ అంటాడు కదా, ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత సమూయేలు ఇదిగో నీ కుమారులు ఎంతమంది అని చెప్పినప్పుడు తను 9 మంది కుమారులు నిలబెడతారు, కానీ ఎవరు కూడా ఈయన కాదు. ఇదిగో ఈయన మాత్రము ఇందులో నీ 9 మంది కుమారులు ఏ కుమారుడు కూడా కాదు, ఇంకా ఎంతమంది కుమారుడు ఉన్నప్పుడు అప్పుడు చెప్తున్నమాట ఎస్ఐ, ఇదిగో నా కుమారుడు దావీదు. దేవుడు అంటాడు, ముందుగానే అంటాడు, ఇదిగో అతను సుందరవంతుడు, యవనస్తుడు, అలాంటి అంత సుందరుడు ఎవరు కూడా ప్రదేశాల దేశాలు ఎవరు కూడా లేరు అని దేవుడు ముందుగా సమూయేలుతో చెప్పి పంపిస్తాడు అనమాట. చదువమ్మా 3వ అధ్యాయం 3వ అధ్యాయం చదువు. యెషయాని పిలువము, ఎవరి పేరును చెప్పుతును సెలవయ్యగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరు పెద్దలు
అతను రాకకు భయపడి సమాధానంగా నీవు వచ్చుచున్నావని అతను అడగగా, ఇదిగో నేను సమాధానముగానే మీ యొక్క ప్రాంతానికి వచ్చానని సమూయేలు అక్కడ ఉన్న పెద్దలతో, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతుంటాడా. మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి వారు వచ్చినప్పుడు చూసి, ఇదిగో అందులో ఇక్కడ సమూయేలు అడుగుతున్నాడు, ఎవరంట? ఏలీయాను చూసి, నిజముగా నీవు యెహోవా అభిషేకించుకొని వచ్చావానని సమూయేలు అడుగుతున్నాడు అనమాట. ఆయన ఎదుట నిలిచి అయితే యెహోవా సమూయేలుతో ఇలాగే సెలవిచ్చాను. అతని రూపం ఎలాంటిదంట? లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఇదిగో నేను లక్ష్య పెట్టను. నేను అతన్ని త్రోసి వేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. అదిగో మనుషులు ఏం లక్ష్య పెడతారంట? పై రూపము లక్ష్య పెట్టుదురు. దాని యెహోవా హృదయమును, దేవునికి మహిమ కలుగును గాక, హృదయము లక్ష్య పెట్టును. యెషయి అభినవాదును, అంటే అభినదబని ఎవరంట? తన కుమారుడు. యెషయా కుమారుడు, ఒక కుమారుడు పేరు అనమాట. పేరు పిలిచి యెహోవా నిన్ను కోరుకొనలేదు. అప్పుడు ఈతను కూడా యెహోవా కోరుకొనలేదు. 10 వచ్చాయమ్మా. 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా, సమూయేలు వీరిలో ఈ 7 ఎవరిని కూడా యెహోవా కోరుకోలేదు. యెషయి అడగగా, అతడు ఇంకను కడపరి వాడున్నాడని, అయితే వాడు గొర్రెలు కాల్చున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడు పిలవనంపుచ్చుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందుమని సమూయేలు యెషయితో చెప్పగా, అతడు వాని పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు అంటే ఎవరంట? దావీదా. అతడంటే ఎవరు? దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు అంటే దావీదు ఎలాంటి వాడంట? ఎర్రని వాడును, చక్కటి నేత్రము గలవాడును, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే, ఇదిగో యెహోవా కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అభిషేకించమని యెహోవా సమూయేలుతో సెలవేయగా, సమూయేలు తన తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకించిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఈ రోజు మీకు ఎందుకు చెప్తానంటే, దేవుడు దావీదుని ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు గనక సమూయేలును పిలిచి, సమూయేలు ద్వారా దేవుడు దావీదుని అభిషేకించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకించడం అంటే ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. దేవుడు తన పని కోసము ఏర్పాటు చేసుకున్నాడు. అంటే తన పని అంటే ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో యెషయికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? ఇంకా 7 కుమారులు ఉన్నప్పుడు కూడా 7 కుమారులు ఒక్కసారి పిలిచాడు. ఇదిగో ఈ కుమారులు ఎవ్వరు కూడా, ఈ 7 కుమారులు ఎవ్వరు కూడా యెహోవా కోరుకోలేదు. కానీ నీ కడవారి కుమారుడే ఇదిగో దావీదుని, అంటే నేను మామూలు చెప్పేస్తున్నాను, దావీదుని దేవుడు కోరుకున్నాడు. అయితే ఆయన ఎక్కడున్నాడంట? దావీదు ఎక్కడున్నాడు? ఎడారిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం చెప్తుంటాడు. ఇదిగో యెషయికి 7 కుమారులు ఉన్నారు. కానీ 7 కుమారులు, ఆ 7 కుమారులు ఎలాంటి వాళ్ళంట? యుద్ధ శూరులు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి వాళ్ళంట? అధిపతులు, యుద్ధానికి ముందుగా వెళ్ళేంటి వ్యక్తులు అనమాట. కానీ దావీదు అసలు యుద్ధం అంటే ఏంటో తెలియదు. ఒక బాలుడు ఆయన. ఎవరో
దావీదు ఒక ఎడారిలో గొర్రెలు కాచుకున్న వ్యక్తి, ఆయనకి ఏమి కూడా తెలియదు. కానీ ఎలాంటి వాడిని దేవుడు అనుకోడంటే ఒక ఎడారిలో గొర్రెలు కాచుకునే కాపరిని దావీదు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది అంటే దేవుడు ఎవరిని ఏ రీతిగా ఎప్పుడు వాడుకుంటాడు ఎవరికి కూడా తెలియదు. అలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దావీదును కూడా సమూయేలు ద్వారా అభిషేకించుకున్నాడు. తర్వాత మనకు దావీదుని ఎలా వాడుకున్నాడు అనేది మనందరూ కూడా వాక్యం ద్వారా తెలుసు. అందుకని మొదటగా దావీదును సౌలు ద్వారా అభిషేకించుకున్నాడు. దావీదుని ఏం చేశాడు? సౌలు ద్వారా అభిషేకించుకున్నాడు. దేవునికి మహిమ. అయితే రెండోది చూసుకుంటే అహరోను కుమారులు కూడా దేవుడు మోషే ద్వారా అభిషేకించుకున్నాడు. ఎందుకు అభిషేకించుకున్నాడు అంటే చూడండి, అక్కడ నిర్గమకాండంలో ఉంటుంది. ఒక మాట చదువుదాం. నిర్గమకాండము, టైం అయిపోతుంది, చాలా టైం అయిపోయింది. నిర్గమకాండము 40 అధ్యాయము ఒకసారి చూద్దాం. 40 అధ్యాయము నిర్గమకాండము. ఇది ఆల్రెడీ మనకి రవని టచ్ చేశాడు ఈ వాక్యము. అయితే నిర్గమకాండము 40 అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మరియు ఇదిగో దేవుడు మోసేకి ప్రత్యక్షమయ్యి ఇలా మాట్లాడుతున్నాడు. మరియు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి వారును నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడు అయినట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములు ధరింపచేసి అతనికి అభిషేకం చేసి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే మరి మోషే ఉన్నాడు. మోషే ద్వారానే ఎందుకు తన అహరోను కుమారులను అభిషేకించమన్నాడంటే, ఎందుకు అభిషేకించమన్నాడంటే అహరోనుని యాజకుడు. దేవునికి మహిమ కలుగును గాక. తనకి యాజకుడుగా ఉండడానికి ఇక్కడ అహరోనును అభిషేకించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తన పని నిమిత్తము తనను ఏం చేస్తాడంట? ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు ఏం చేసుకున్నాడంట? తన పని నిమిత్తము, తన యొక్క పని నిమిత్తం ఏం చేస్తానంటే ఏ దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలాగే మరి అహరోను కుమారులు కూడా మోషే ద్వారా అభిషేకించినటువంటి వ్యక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి కిందకు వచ్చేద్దాం. 1 నుంచి చదువమ్మా. 12 నుంచి 16 వరకు చదువు ఒకసారి. మరియు నువ్వు అతని కుమారులను తోడుకుని వచ్చి వారికి చొక్కాయి తొడిగి వారు నాకు దేవునికి యాజకులు అవుటకు నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యము యాజకత్వము చూసినగా ఉండనని దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవునికి యాజకత్వము చేయటానికి, దేవునికి యాజకులుగా ఉండటానికి అహరోను కుమారులు కూడా దేవుడు మోషే ద్వారా అభిషేకించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి ద్వారా అభిషేకించుకున్నాడంట? మోషే ద్వారా దేవుడు అహరోను కుమారులను కూడా దేవుడు అభిషేకించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవడంటే అది ఎంత. దావీదు ఎడారిలో గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తిని తన 7 అన్నదమ్ములు ఉన్నారు, కానీ వాళ్ళన్నీ తెలుసు, కానీ వాళ్ళకి మాత్రం అధికారము లేదు. ఎందుకంటే మనం అనుకుంటాం, ఒక్కొక్కసారి బాధపడుతుంటాం, చింతిస్తుంటాం, ఎందుకు దేవుడు నన్ను ఎందుకు ఈ యొక్క కష్టాల్లో నుంచి లేదా ఈ బాధల్లో నుంచి ఎందుకు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటాం. కానీ మనం అనుకుంటాం, ఒక్కొక్కసారి మనకి తెలియకుండా దేవుడు అద్భుత కార్యాలు మన వెనకాల చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎవరికి కూడా తెలియదు, కానీ మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగో గాడ్ శ్రేష్ఠుడి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈరోజు ఏర్పరిచిన వారు కొంతమంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు అభిషేకించబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ సౌలు ఉన్నాడు. కానీ తనను ఏం చేసుకున్నాడంటే, సౌలు ఏం చేశాడంటే తన ఆజ్ఞ అతిక్రమించాడు, కానీ ఏం చేసి సర్వము కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? సర్వము కోల్పోయాడు.
కానీ దేవుడు ఒక్కసారి మనల్ని ఏర్పాటు చేస్తుందంటే మనము కూడా కొన్ని సార్లు తప్పిపోతూ ఉంటాం. అని మనము కూడా ఏం చేస్తూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. కళ్ళి దేవుడిని మనం ఒక్కసారి తప్పిపోయామంటే దేవుడి దృష్టిలో దేవుడు సౌలు విషయంలో మాట్లాడుతుంటాడు. ఇదిగో నేను అతనిని అభిషేకించినందుకు, రాజుగా చేసినందుకు నేను చింతిస్తున్నాను అంటాడు. అసలు దేవుడు చింతపడతానంటే నిజంగా మన విషయంలో కూడా దేవుడు అలా చింతపడితే మన పరిస్థితి ఏంటి? మనం ఏమైపోతాం అసలు? ఒక్కసారి దేవుడు మర్చిపోడంటే కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది, ఒక్క నిమిషం దేవుడు మర్చిపోడంటే మనం ఏమైపోతామంట, ధూళైపోతామంట. ఆ ధూళైపోతే ఎవరికో కూడా గాల్లో కలిసిపోతాం. అలాగే మనం కూడా గాల్లో కలిసిపోతాం. కానీ దేవుడు ఒక్కొక్క మనిషి ఒక రీతిగా ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. చాలా ఉంది. ఇంకో మాట అని చెప్పి నేను అన్ని సమస్య యెహోషువను కూడా దేవుడు మోషే ద్వారా అభిషేకించుకున్నాడు. అభిషేకించుకుంటే ఆయన చేతులేసి ఇంకా ఆయన మోసే ఇంకా మరణానికి దగ్గర అయిపోయి వయసు వచ్చేసింది ఆయనకి. ఆయన వృద్ధాప్యంలో ఇంకా చనిపోతారు, ముసలి వయసు వచ్చేసింది, ముసలి స్థానం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఈయన మోసే ద్వారా మోసే ఇంకా చనిపోతాడు. మోసే తన వయసు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యెహోషువను కూడా దేవుడు ఏం చేస్తాడు, మోసే ద్వారా అభిషేకిస్తాడు. దేవునికి మనకు తెలిసిన విషయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం చూద్దాం ఒకసారి. చాలా ఉంది, చాలా టైం అయిపోయింది, అందుకే ఇచ్చేస్తాను మాట చదివి. ద్వితీయోపదేశకాండము 34 అధ్యాయము ఒకసారి 9 వచనం ఒకసారి మనం చూద్దాం. మోసే తన చేతులను ఆ నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచెను గనుక అతడు దేవునికి మహిమ. కాబట్టి చాలు ఇక్కడ చూడక మోసే చనిపోయినప్పుడు అక్కడ ఏం అధ్యాయం చదివినా, ఇశ్రాయేలులు మోయాబు మైదానములో మోసేను బట్టి దుఃఖింపుము స్వరూపముగా మోసేను కూర్చిన దుఃఖము చలిపిన దినములు సమాప్తమాయెను. మోసే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాను. ఇదిగో నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఆయన్ని అభిషేకించారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మోసే తర్వాత ఎవరంట రాజు యెహోషువనే ఎంచుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అది చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం ఉంటుంది అనమాట. నిన్ను విడువను. నిన్ను అంటే ఎవరిని? దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతాడు? యెహోషువ ద్వారా మాట్లాడుతాడు. యెహోషువతో మాట్లాడుతారన్నమాట ఈ మాటలు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చిదనని నేను వారి ప్రజలతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు సాధారణము చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చాలా మంది అభిషేకించబడ్డారు, చాలా వాక్యం ప్రిపేర్ అయ్యాను. కానీ ఈరోజు మనకు సమయం లేదు. నిజంగా వేరే ఒక సమయం ఉంటే ఈ వాక్యం నేను ఈ వాక్యం ద్వారా మాట్లాడతాను. మీకు అర్థమయ్యేలాగా నేను మళ్ళీ చెప్తాను. అండ్ మన మధ్యన దైవజనులు ప్రసాద్ అయ్య గారు కూడా ఉన్నారు కనుక వారికి మన సమయం ఇవ్వాలి కనుక నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అలాగే ముందుగా దావీదుని అభిషేకించుకున్నాడు. సమూయేలు ద్వారా దావీదుని అభిషేకించుకున్నాడు. మోసే ద్వారా అహరోను కుమారులను అభిషేకించుకున్నాడు. మోసే ద్వారా యెహోషువను కూడా దేవుడు అభిషేకించుకున్నాడు. ఒక మాట చదువుతాను, కీర్తన గ్రంథము. ఈ మాట చదివి నేను సమయం ఇచ్చేస్తాను. కీర్తన గ్రంథము దావీదుతో దేవుడు మాట్లాడుతుంటాడు. కీర్తన గ్రంథము 89 అధ్యాయము 20 వచనం ఒకసారి చదివి నేను సమయం ఇచ్చేస్తాను అన్నిటికీ. దావీదు కీర్తన గ్రంథము 80. నా సేవకులైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధమైన తైలముతో అతను నేను అభిషేకించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి అభిషేకించున్నాడంట? ఇదిగో తన పరిశుద్ధమైన తైలముతో దావీదుని అభిషేకించుకున్నానని దేవుడు దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్.
మనందరూ కూడా దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు కార్యాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఎవరిని ఏ రీతికి ఎవరో వాడుకుంటారు ఎవరికో కూడా తెలియదు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.